డిసిప్లిన్, డిసిప్లిన్. అందరికీ కావాల్సింది ఇదే. ఇది మనం ఎక్కువగా టీచర్స్ దగ్గర వింటూ ఉంటాము, పేరెంట్స్ దగ్గర వింటూ ఉంటాం. అసలు ఈ డిసిప్లిన్ అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడైనా దొరుకుతుంది అంటే పేరెంట్స్ అందరూ కూడా అట్ ఎనీ కాస్ట్ కొనడానికి రెడీగా ఉన్నారు కదా. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటి అంటే, డిసిప్లిన్ అనేది మన పేరెంటింగ్ స్టైల్లో మనం చేసుకునే చిన్న చిన్న మార్పుల వల్ల మన పిల్లల్లో ఇది మనం చూడొచ్చు. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే, అందరూ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారు. మనం పిల్లల నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటాం. నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా తినాలి, ఇలాగే తినాలి, ఇలాగే మాట్లాడాలి అని చెప్పేసి మనం వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని బౌండరీస్ అనేవి చాలా గట్టిగా గీసేస్తూ ఉంటాం. పేరెంట్స్ అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, వాళ్ళకి చెప్తున్నవన్నీ మనం ఫాలో అవుతున్నామా అని వాళ్ళ పేరెంటింగ్ స్టైల్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. మన ఒపీనియన్స్ని వాళ్ళ మీద రుద్దేసి ఇలాగా గట్టిగా స్ట్రాంగ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నువ్వు ఇలాగే చెయ్యాలి అనేది చాలా ప్రెషర్కి గురి చేస్తుంది వాళ్ళని. సమ్టైమ్స్ ఏం జరుగుతుంది అంటే, మన ఓన్గా మనం నిర్ణయాలు తీసేసుకుని పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చూసుకోకుండా కొన్ని యాక్టివిటీస్లో మన పిల్లలకి ఎప్పుడో ఒకసారి పేరెంట్స్ కనిపిస్తుంది, ఎప్పుడూ చదివే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ ఏదో ఒకటి ఉండాలి, అలా అని ఒక